ఈ బ్యాక్ సైడ్ బంపర్ డ్యామేజ్ అయిందని చెప్పి ప్రీవియస్ వీడియోలో చూశారు కదా. చాలా మైనర్ డ్యామేజ్ అనమాట, ఎక్కువ డ్యామేజ్ కూడా కాదు. అండ్ ఈ పక్కన వచ్చేసరికి క్లిప్స్ అనేవి బయటకు వచ్చేసినాయి. సో మనం ఎలాగో ఇన్సూరెన్స్కి పే చేస్తున్నాము, అండ్ ఎందుకు మనం యూటిలైజ్ చేసుకోకుండా ఉండాలి ఈ రిపేర్ని. నేనైతే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ రైజ్ చేశాను అనమాట. వాళ్ళు ఆఫ్టర్ 3 days ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ రికవరీ వెహికల్ని పంపించారు. రిపేర్స్ కోసం అయితే వెహికల్ని వాళ్ళ గ్యారేజ్కి తీసుకెళ్తున్నారు. వీళ్ళు గ్యారేజ్కి తీసుకెళ్ళిన తర్వాత ఈ క్లైమ్ రిపేర్కి ఎంత అవుతుందనేది ఎస్టిమేట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి మళ్ళీ ఈ రిపేర్ కంపెనీ వాళ్ళు కోట్ చేస్తారు. రిపేర్స్ ఆథరైజ్ చేసిన తర్వాత మేబీ ఒక 1 week లోపు అయితే మన వెహికల్ వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంత టైం పట్టింది అనేది. కార్ని చాలా ఫాస్ట్గా లోడ్ చేసాడు. వెహికల్ రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను.